చాలా మంది జీవితంలో ఎదుటి వారిని చూసి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదని, వాళ్ళు ఎంతో అదృష్టవంతులని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం తెలుసా? సంతోషం అంటే మన దగ్గర లేని వాటి కోసం ఆలోచించడం కాదు. మన దగ్గర ఉన్నదాన్ని విలువ తెలుసుకోవడం. ఈ కథ వినండి. మీ జీవితం పట్ల మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. చాలా కాలం క్రితం ఒక ముని దగ్గరికి ఒక కాకి బాధపడుతూ వచ్చింది. అది తన జీవితంపై అసంతృప్తితో ఏడుస్తుంది. ఓ ముని, నా జీవితం అంతా నాకిష్టం లేదు. నన్ను ఎవరూ ప్రేమించరు. అందరూ నన్ను తరిమేస్తారు. ఇలాంటి జీవితం కంటే చనిపోవడమే మేలు అని ఏడుస్తూ తన బాధను వెళ్ళగక్కింది. ఆ ముని ఉన్నదాంతోనే సంతోషంగా ఉండాలి అని చెప్పిన మాటలు కాకికి ఏమాత్రం అర్థం కాలేదు. ఈ కాకిలాగే చాలా మంది మన జీవితంలో ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు. మీలో ఎంతమంది ఇలా అనిపించింది? స్నేహితుడు కొత్త కారు కొన్నాడు. మన బైక్ చిన్నదిగా అనిపిస్తుంది. పక్కింట్లో వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తే మన ఉద్యోగం విలువ లేదని అనిపిస్తుంది. కానీ ఇది ఎంత తప్పు మీకు తెలుసా? ముని కాకిని చూసి జాలిపడి, నువ్వు ఎలా మారాలనుకుంటే నేను నిన్ను అలా మారుస్తాను అని మాటిస్తాడు. కాకి వెంటనే నన్ను హంసలాగా మార్చండి అని అడుగుతుంది. కానీ ముని ఒక షరతు పెడతాడు. నువ్వు ఒక హంసను కలిసి అది సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకొనిరా. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. కాకి ఎంతో సంతోషంగా హంస దగ్గరికి వెళ్లి, నువ్వు పాలలా తెల్లగా అందంగా ఉన్నావు. అందరూ నిన్ను ఇష్టపడతారు. నువ్వు ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి కదూ అని అడుగుతుంది. కానీ హంస, లేదు, నాకు రంగు లేదు. ప్రపంచంలో రంగురంగుల చిలక అత్యంత సంతోషంగా ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది. ఆలోచించండి. మనం కూడా అంతే కదా. ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తాం. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు లైఫ్ బాగుంటుందని అనుకుంటాం. కానీ అక్కడి కష్టాలు మనకు తెలియదు. మన దగ్గరున్న ఆనందాన్ని, అవకాశాలను గుర్తించం. కాకి వెంటనే చిలుక దగ్గరకు వెళ్లి, నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. నువ్వు ఈ ప్రపంచంలో సంతోషకరమైన పక్షివి అని అంటుంది. కానీ చిలుక కూడా నేను హ్యాపీగా లేను అని చెప్తుంది. మనుషులు నన్ను పంజరంలో పెడతారు. నాకు ఎప్పుడూ భయంగా ఉంటుంది. నెమలి చాలా హ్యాపీగా ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది. కాకి ఆశ్చర్యపోయి నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి కూడా నేను సంతోషంగా లేను. నా అందం వల్ల ఈ జూలో ఉన్నాను అని అంటుంది. మనుషులు నా ఈకలను లాగుతారు. చాలా నొప్పి వస్తుంది అని చెప్తుంది. అప్పుడు నెమలి, నీలాంటి కాకి అయితే స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని అంటుంది. ఈ మాటలు విన్న కాకికి జ్ఞానోదయం అవుతుంది. ముని దగ్గరికి తిరిగి వచ్చి, స్వామి, నేను ఎలా ఉన్నానో అలాగే సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. ఈ కథ మనందరికీ ఒక నిజమైన పాఠం నేర్పుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసి చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. ఎదుటివారి విజయం, సంతోషం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళ కష్టం కనిపించదు. నిజమైన సంతోషం ఇతరులతో పోల్చుకోవడంలో లేదు. మన దగ్గర ఉన్న దాని విలువ తెలుసుకోవడంలోనే ఉంది. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ను మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. దానికి కావాల్సిందల్లా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్. మీ జీవితాన్ని మార్చే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియాలంటే ఈ పైన కనిపించే వీడియోని ఇప్పుడే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.